ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా సాధించిందో నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త దేని బిడ్డలారా 15వ అధ్యాయం అందరూ తీసుకోండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము దేని బిడ్డలారా 21వ వచనం నుండి మనము చదువుకున్నట్లయితే చాలా చక్కగా ఇక్కడ రాయబడ్డది. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు, చెప్పండమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దేని బిడ్డలారా ఆయన అనేక ప్రాంతాల్లో సంచారం చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం జరిగింది. తన మహిమను కూడా భూమి మీద కనపరచటం జరిగింది. చూడండి, తూరు సీదోన్లు అనే ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం చెప్పండి? అక్కడ రాయబడ్డది చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మీకు దేని బిడ్డలారా అందరూ మనసు పెట్టండి. తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళాడు. అంటే తూరు సీదోన్ల దేని బిడ్డలారా ప్రాంతం అంటే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళాడు. అక్కడ దేని బిడ్డలారా దేవుడు తన కార్యాలు అంటే సువార్తను ప్రకటిస్తుండగా ఆయనతో పాటు చాలామంది ప్రజలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, దేని బిడ్డలారా యేసుప్రభు శిశువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరిలో దేని బిడ్డలారా ఒక స్త్రీ ప్రత్యేకంగా ఆయన దగ్గరకు వచ్చింది. చూద్దామా? ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఊరి నుంచి వచ్చిందంట? కానాను స్త్రీ అని రాయబడ్డాడు. ఏ స్త్రీ చెప్పండి? కానాను స్త్రీ అంటే అర్థం ఏంటంటే దేవుని ఎరగని స్త్రీ, ఎరిగింది కానీ రక్షణ పొందని స్త్రీ అని మీరు దేని బిడ్డలారా ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకు అంటే కానాను దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తానన్నప్పుడు దేవుడు అది అన్యుల చేతిలో ఉన్నది.